సికింద్రాబాద్ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు నిర్వహిస్తామని రవాణా శాఖ హైదరాబాద్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. జూలై 13న ఉజ్జయిని మహంకాళి బోనాల నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖలకు చెందిన అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో కలెక్టర్ హరిచంద్ర, స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ, జీహెచ్ఎంసీ, విద్యుత్, అగ్నిమాపక, జలమండలి అధికారులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రజలందరి సహకారంతో బోనాల ఉత్సవాలు విజయవంతం చేయాలని ఆయన కోరారు. బోనాలతో వచ్చే మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వ పరంగా అన్ని శాఖల అధికారులను సమాయత్తం చేస్తున్నట్టు తెలిపారు. ఆషాఢ మాస బోనాల ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర స్థాయి సమీక్ష జరుపుకొని దాని తదుపరి 26 నాడు గోల్కొండ తొలి బోనంతో ప్రారంభమై 1న బల్కంపేట కళ్యాణము, 13న ఉజ్జయిని మహంకాళి బోనము, 14 నాడు భవిష్యవాణి, 20 తారీఖు లాల్ దర్వాజా బోనాలతో ఈ నెల రోజుల పాటు హైదరాబాద్ లో జరిగే ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం తరఫున గౌరవ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీస్ అందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యానికి మారిపోయారు. మెహమానీ నవాజీ మే హైదరాబాద్ కా లోగ్ కభీ కమీ నహీ హై. సో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు, ప్రజలకు హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇచ్చి ఈ పండుగ ఘనంగా, వేడుకగా జరిగేలా చూడాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం, అన్ని శాఖలను సమన్వయపరుస్తా ఉన్నాం. కానీ ప్రజల సహకారం అవసరం కాబట్టి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా హైదరాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ బోనాల పండుగ మనది. హైదరాబాద్ గౌరవాన్ని ప్రతిష్టాత్మకంగా ఇమడింపజేసేటువంటి పండుగ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల విజయవంతం జరగడానికి మీ అందరూ సహకారం కావాలని అందరికీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. అందరికీ వీలైనంత మంది, ఎంతమంది అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవచ్చు కూడా అంతమందికి ఏర్పాటు చేయడం లక్షల మంది. సార్, మీరు పోయినసారి వచ్చినప్పుడు మీరు మేయర్ పక్కన కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు అది తదుపరి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది జరగలేదు. మేము కూడా సామాన్య భక్తులు. ఇక్కడ నేను కొంత నాయకత్వం, పాసులు రీసులు అన్నా కూడా మేము పాసులకు సంబంధించి కంటే సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది మా అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతర, లక్షలాది మంది సమక్షంలో జరిగేటువంటి జాతర మరి ఏర్పాట్ల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని, మీకు అందరికీ తెలుసు ఈ పండుగని రాష్ట్ర పండుగగా కేసీఆర్ గారు అనౌన్స్ చేసిన తర్వాత దీని ఇంపార్టెన్స్ పెరగడమే కాకుండా లక్షలాది మంది భక్తులు మన రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశం, ప్రపంచం నుంచి వస్తారు. కాబట్టి ఆదివారం, సోమవారం ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు బోనాలు కానివ్వండి, తొట్టెల ఊరేగింపులు, బలార బండ్లు, మరి అదేవిధంగా భవిష్యవాణి, అంబారి ఊరేగింపు అన్ని ఏర్పాట్ల విషయంలో తప్పకుండా మరి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తాం. స్థానికంగా రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి గొప్ప పండుగకు అందరు అధికారులు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను.